ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 1. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 2వ దినవృత్తాంతములు 15 మరియు 16 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 12వ అధ్యాయము 27 నుండి 50వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు తోడైండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఆయన కృపాక్షేమములతో మిమ్మల్ని నడిపించబోతున్నారు. ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుస్తుంది. ఇదొక అద్భుతమైన శుభదినం. ఈ దినాన్న దేవుని యొక్క గొప్ప మేలులు మీరు అనుభవించబోతున్నారు. ఈ దినాన దేవుడు ఒక క్రొత్త మాసంలోకి మనల్ని తీసుకుని వచ్చాడు. మనకంటే చిన్నవారు, మనకంటే విద్యావంతులు, జ్ఞానులు, ఐశ్వర్యవంతులు ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోయారు. కానీ దేవుని బిడ్డలారా, ఈరోజు వరకు మనల్ని దేవుడు సజీవుల లెక్కలో ఆయన నిలబెట్టాడు. కేవలం ఆయన కృప. ఈ నెలంతా కూడా దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క కృపను మీరు అనుభవించబోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో ప్రభు ఒక శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలముతో నింపబడతారట. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి వారు పైకి ఎగురుదురని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ జూన్ మాసం అంతా కూడా దేవుడు ఒక విశేషమైన బలముతో మిమ్మల్ని నింపబోతున్నాడు. ఆత్మ సంబంధమైన పోరాటాలు మనం పోరాడడానికి మన సొంత బలం చాలదు. ఆ పోరాటాలలో మనం అద్భుతంగా జయించడానికి దేవుని యొక్క శక్తి మనకు అవసరం. దేవుడు అటువంటి శక్తిని మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన సన్నిధిలో ఎవరైతే కనిపెడతారో, ఎవరైతే ఎదురు చూస్తారో వారికి నూతన బలం బైబిల్ వాగ్దానం చేస్తుంది. దావీదు దేవుణ్ణి నా బలమా అని కీర్తించాడు. ఈరోజు ప్రభువుని మీ బలముగా మార్చుకున్నప్పుడు మీరు ఎదుర్కొంటున్న పోరాటంలో అద్భుతమైన జయాన్ని మీరు పొందుతారు. ఒక పక్షిరాజు సుమారుగా 70 లేక 80 సంవత్సరాలు బ్రతుకుతుందట. అది 35-40 సంవత్సరాల వయసు వచ్చే వరకే అది వృద్ధాప్యంలోకి వెళ్తుంది. అప్పుడు ఆ పక్షిరాజు ఎత్తైనటువంటి కొండల మీదకి వెళ్ళి ఆ కొండల మీద సుమారుగా 5 నెలల పాటు ఆహారం, నీళ్లు ముట్టుకోకుండా అది ఒక తపస్సు చేసినట్టుగానే ఉండిపోతుందట. దాని యొక్క వాడి అయినటువంటి ముక్కుని ఆ బండకేసి కొట్టుకుంటుంది. దాని గోర్లు లాగేసుకుంటుంది. దాని ఈకలు పెరికి వేసుకుంటుంది. అదొక బోడి గ్రద్దగా మారిపోతుంది. ఆ తర్వాత క్రొత్త ఈకలు, క్రొత్త గోర్లు,
క్రొత్త ముక్కు, ఇదంతా ఏర్పడి ఒక యవ్వన కాలములో ఉన్నటువంటి పక్షిరాజులాగా మారుతుంది. దేవుడు 103 కీర్తనలో 5వ వచనంలో చెప్తాడు, పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనం క్రొత్తదగుచూ ఉంటుందట. మీరు దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు, మీరు ప్రార్థించినప్పుడు మీరు ఒక నూతన బలాన్ని పొందుకుంటారు, నూతన శక్తితో నింపబడతారు, నూతన ఆత్మతో నింపబడతారు. ఈ జూన్ మాసంలో ప్రభు మీకు అదే చేయబోతున్నాడు, దానినే మీకు ఇవ్వబోతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి నూతన బలముతో మీరు నింపబడాలని మీరు ఆశపడుతున్నారా? అయితే ఆయన సన్నిధికి వెళ్ళండి, ఆయన సన్నిధిలో మోకాలు వేయండి, ప్రార్థించండి, వాక్యాన్ని చదవండి. మీ ఆత్మ అనగా అంతరంగ పురుషుడు దినదినం నూతన పరచబడినట్లు మీరు సిద్ధపడండి. ప్రభు యొక్క కృప మీకు తోడయుండి మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కి ప్రభు యొక్క ఆశీర్వాద ఫలాలు మీరు అనుభవించేటట్టుగా దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బలహీనులుగా ఉండడం ఆయన చిత్తం కాదు. క్రీస్తు యేసునందు కృప పొందిన వారై బలవంతులుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. దేవుని బిడ్డ, ఈ నెలలో ఒక పక్షిరాజు 5 నెలల పాటు ఎలాగైతే కనిపెట్టి ఎదురు చూస్తుందో నూతన శక్తి, నూతన యవ్వనం కోసం మీరు కూడా అలా కనిపెట్టి ప్రార్థన చేయండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. దేవుని కృప మీకు తోడైనుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన నెలలో మా ప్రియులు మీ యొక్క కార్యాలు అనుభవించినట్లుగా సహాయం చేయండి. నూతన ఆత్మ బలముతో వారిని నింపండి. మీ అభిషేకాన్ని విడుదల చేయండి. మీ ఆశీర్వాద ఫలాలు నీ బిడ్డలు అనుభవించినట్టుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.